previously, such as Kejriwal and Chandrababu Naidu. Now Chandrababu Naidu completely surrendered, just like Jagan surrendered while he was the CM for 5 years. So, we can do wonders. Remember N.T. Ramarao was an actor, non-politician, with 30 plus MPs. He shook and stood as the second most powerful party when Indira Gandhi had 400 MP seats. So come join with me. I will lead the fight. We will have 42 MPs in Telugu states because the present political parties in both Telugu states have surrendered themselves to RSS BJP dictatorship. ఈ డీలిమిటేషన్ అనేది ఒక పెద్ద డ్రామా. ఈ డీలిమిటేషన్ అనేది ఒక పెద్ద డ్రామా. ఈ సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తెచ్చి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ముసలోడికి అవసరం ఆ 75 సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఎంత బాగుంది. అసలు 75లో రిటైర్ అయిపోవాలి కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు 100 కోట్లది ఎగ్జాంపుల్, ₹1,00,00,000 అదానికి ఎలా అమ్ముతున్నారు. ప్రపంచమంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్ గా సపోర్ట్ చేయడం, 145 మంది ఆబ్సెంట్ అవ్వడం, కేవలం 4 దేశాలే రష్యాకు మద్దతు ఇవ్వడం. నేను చెప్తుంది ఈ 3 సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2 మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు. లోక్సభ ఎంపీ తమిళనాడులో కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఎప్పటికే 9 రీజనల్ మదర్ టంగ్ ఉంది. హిందీ పేట సర్వనాశనం చేసేసారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్ అని స్టాలిన్ గారు కూడా నేను ట్వీట్ చేశాను. మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు, మోదీ కూర్చోంటే కూర్చుంటారు. అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే బీజేపీ ఖాతాలో. అదే కరెక్ట్. మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు దమ్మిస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపిన వ్యక్తి నేను ఒకనే. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి? పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్ కానీ అప్పులు సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత అధ్వానంగా ఉంది. ఏంటి? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానని 1,00,000 మంది